జిల్లాలో సుబ్రహ్మణ్యం షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయం, రామాలయం, గణపతి దేవాలయం, మాధవగారు ఇక్కడ నుండి ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి ఇంకొక ఆధ్యాత్మిక క్షేత్రానికి పోవడం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఇక్కడ గణపతి దేవాలయంలో కోరికలు తీర్చాలని సంకల్పంతో భక్తులు పాలకావడిని మోశారు. వేడుకలు బండి బాబు నువ్వు నా దిక్కు చూడాలి మురుగనికి హరోం హరా హరోం హరా మురుగనికి హరోం హరా హరోం హరా హరోం హరా. స్వామి మూగాని వ్రతం అట్లే మూగాని స్వామి. అయ్యప్ప స్వామి యొక్క సోదరుడు సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషమైనటువంటి దినం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠిలో స్వామివారికి హరోమరా హరోమరా అనుకుంటూ స్వామివారికి పాల కావడి సమర్పించడం విశేషమైనటువంటి సందర్భం. అందరూ కూడా స్వామి బాలకృష్ణ స్వామి గారు మీరు కూడా రండి. ఈరోజు వనపర్తి పట్టణంలో అయ్యప్ప దేవాలయ కార్యదర్శి మా గురువర్యులు ముత్తుకుట్ట గురుస్వామి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పాలకావడి మోసి స్వామికి మొక్కులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ ముత్తుకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు ఈ పాలకావడిని మోసి గతంలో వారి కోరికలను తీరినాయని సంతృప్తి చెందినటువంటి పరిస్థితులు చాలా విన్నాం. అందుకు అశేషంగా ఈరోజు భక్తులు ముత్తుకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో పాలకావడి మోసడానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ గురుస్వామి శిష్య బృందం తరఫున స్వాగతం పలుకుతూ మనం ఈ కావడిని న్యూగంజ్లోని గణేష్ గుడి నుంచి వనపర్తి అయ్యప్ప దేవాలయానికి పురవీధుల గుండా తీసుకువెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత స్వామివారికి పాలను సమర్పించిన తర్వాత అక్కడ అభిషేకం, అష్టోత్తరం, మహాహారతి ఉంటుంది. కాబట్టి అందరూ క్రమశిక్షణతోన ఇక్కడి నుంచే కాకుండా పట్టణంలో అందరు గురుస్వాములను ద్వారా పురవీధుల నుండి పాలకావళ్ళు వస్తాయి. కాబట్టి అందరం కలిసి మనము అయ్యప్ప గుడికి చేరుకుంటాం. చాలా క్రమశిక్షణతోటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.